ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్కడ్ పట్ల కొన్నాళ్లుగా బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది అని తెలుస్తోంది. ధన్కడ్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేశానని చెబుతున్నా మొదటి నుంచి అందరూ వేరే కారణం ఉంది అని ఊహిస్తూనే ఉన్నారు. దాన్ని బలపరిచే విధంగా మరో సంఘటన జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతికి రాజ్యసభ గౌరవప్రదమైన వేడుకలు ఇవ్వాలని పార్లమెంట్లో సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ప్రతిపాదించారు. అయితే దీనికి బీజేపీ మౌనం వహించింది. ఇతర పార్టీలు కూడా ఎందుకో జయరాం ప్రతిపాదనకు మద్దతు తెలపలేదు. దాంతో ధన్కడ్ వేడుకోలు లేకుండానే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. గత ఏడాది నుంచే బీజేపీకి ఆయనకు మధ్య ఎడం పెరిగినట్లు సమాచారం. పైగా న్యాయ వ్యవస్థపై ఆయన కొద్ది నెలలుగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జస్టిస్ వర్మ వ్యవహారంలోనూ న్యాయ వ్యవస్థపై కీలక ప్రశ్నలు సంధించాయి. ఇక ఈ నేపథ్యంలో ఆయనతో ఇబ్బందులు ఉంటాయని గ్రహించిన మోదీ సర్కార్ పార్లమెంట్ సమావేశాలకు 4 రోజుల ముందు నుంచే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సీనియర్ నేత అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభ చైర్మన్ గా ఉన్న సమయంలో ధన్కడ్ ను కలిశారు. జస్టిస్ వర్మ తొలగింపునకు లోక్సభలో తాము పిటిషన్ పెడుతున్నామని, రాజ్యసభలో విపక్షాలు పెట్టే పిటిషన్లను ముందుకు తీసుకువెళ్లకుండా చూడాలి అని విజ్ఞప్తి చేశారు. అయితే సోమవారం కాంగ్రెస్ ఇచ్చిన అభిశంసన నోటీసు విషయంలో ధన్కడ్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. పైగా సభలో పహల్గాం దాడి గురించి విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం తరపున మాట్లాడబోయిన నడ్డాను మాట్లాడనివ్వలేదు. దాంతో నడ్డా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ పై గతంలో కాంగ్రెస్ పెట్టిన అభిశంసన తీర్మానం వ్యవహారాన్ని రచ్చ కాకుండా త్వరగా ముగించాలని కేంద్రం అడిగితే ధన్కడ్ నానుస్తూ వచ్చి సోమవారం నోటీసు చెల్లదని ప్రకటించారు. ఇది బీజేపీ ఆగ్రహానికి ఒక కారణం. ఇటీవల రైతుల సమస్యలపై ఒక వేదికపై వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను తప్పుపట్టారు. ఇదంతా ఒక ఎజెండా ప్రకారం జరుగుతోంది అని బీజేపీలో అనుమానాలు ఉన్నాయి. దీంతో ఆయన్ను బలవంతంగా తప్పించినట్లుగా భావిస్తున్నారు.